first of all, before I call upon the, other team members, so to start with Tamanna garu, your experience. Mike, please, yeah. మీకు యాక్షన్ కొత్త కాదు, ఐఎమ్ సారీ టు కట్ యూ. యాక్షన్ కొత్త కాదు నాకు తెలుసు, కానీ ఈ జానర్లో చేయడం ఎలా అనిపించిందో తెలుసుకోవాలి. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే ఫర్ అస్. యాక్షన్, ఈ సినిమా ముందు నేను సుందర్ సి గారితో ఒక సినిమా చేశాను, దానికి పేరే యాక్షన్. సో ఈ సినిమాలో కూడా కొంచెం పెడతారని అనుకున్నాను, కానీ యాక్షన్ కన్నా యాక్షన్ ఎందుకు ఉంది సినిమాలో, అది నాకు ఆ విషయం చాలా నచ్చింది. మీరు అయ్యయ్యో సాంగ్ చూసుంటారు, అందరికీ సాంగ్ నచ్చిందా? ఓకే, సినిమాలో అలాంటి ఏమీ లేదు. సినిమా స్టోరీ కానీ మన ఇద్దరు ప్లే చేసిన పాత్రలు కానీ కనెక్షనే లేదు. అది ఒక ప్రమోషన్ సాంగ్. చాలా ఎంజాయ్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ రాశి ఇంకా నేను ఈ సినిమాలో అప్పుడే స్క్రీన్ షేర్ చేసాము. సో ఆ సాంగ్ గురించి చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. బట్ సినిమా స్టోరీ కానీ సినిమా ఎక్స్పీరియన్స్ అది టోటలీ కొత్తగా ఉంటుంది. సుందర్ సి సార్ ఎంత ఒక మంచి డైరెక్టర్ ఉన్నారంటే చెప్పడానికి ఈ ట్రైలరే ఒక చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక రకంగా మీకు ఈ సినిమా గురించి చాలా చెప్తారు. ఆయనకి తెలుసు, మీరు ఎక్స్పీరియన్స్ చేసే వరకు ఆ సినిమాని అర్థం చేసుకోలేరు. సో ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ సుందర్ సి సార్ జెన్యున్గా ఉమెన్ పవర్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ మా ఫేవరెట్ ఖుష్బూ గారు ఇక్కడ ఆయన తరపు నుంచి ఉన్నారు. అండ్ షీఈస్ బిన్ the twinkle in his eyes and the power and the strength below his wings. So Khushbu ma'am, if it isn't for you, I don't think he'll have all this strength. రాశి, నేను బెంగాల్ టైగర్ దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ బెంగాల్ టైగర్ అప్పుడే ఇంత జెన్యున్గా ఒక అమ్మాయి నేను సినిమా ఇండస్ట్రీలో చూడలేదు. నేను నిజంగా ఆమెని మేము ఎక్కడో స్కూల్లో చదువు ఉంటే లేదంటే కాలేజ్కి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా చాలా చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్స్ ఉంటామని నమ్మకం నాది. ఎందుకంటే వీ జస్ట్ గాట్ అలాంగ్ యాజ్ పీపుల్. అండ్ ఐఎమ్ సారీ బట్ ఐ హ్యావ్ టు ఇంటరప్ట్, బట్ యూ వర్ లుకింగ్ లైక్ ఐశ్వర్య రాయ్ ఫ్రమ్ హమ్ దిల్ దే చుకే సనమ్ వైల్ యూ వర్ సిట్టింగ్ దేర్. ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ వాట్ హౌ ఇస్ యువర్ హెయిర్ స్టైల్ లుకింగ్ సో గుడ్ ఇన్ దిస్. ఓ మై గుడ్నెస్, ఒక్క నిమిషం నాకు సడన్ గా హార్ట్ బీట్ ఆగిపోయింది. I just got diverted. See, glamour is powerful. Glamour is powerful. ఎవరి దగ్గర నుంచి వస్తుంది ఇది అసలు ఇవాళ? ఓకే, నాకు నైట్ నిద్ర పట్టదు. మామూలుగా హారర్ మూవీస్ చూస్తే నిద్ర పట్టదు, కానీ ఈ సుందర్ సి గారితో నేర్చుకున్నాము ఎలా షాక్ ఇవ్వాలి, ఎలా మధ్యలో మిమ్మల్ని టీస్ చేయాలనేది అన్ని ఈ ట్రిక్స్ అవన్నీ ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాము. బట్ హిప్ హాప్ తమిళ ఇచ్చిన ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ ఉండొచ్చు, ఆర్ఆర్ ఉండొచ్చు, కిచ్చా సార్ ఇచ్చిన విజువల్స్ ఉండొచ్చు. ఐ థింక్ ఈ జెన్యున్లీ చాలా ఎంజాయ్ చేసాము ఈ సినిమా. ఎందుకంటే అందరూ ఒక క్లారిటీతో వచ్చారు. అండ్ సుందర్ సి గారికి ఉన్న విజన్ని కేటర్ చేసి ఒక మంచి సినిమా తీయడానికి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకోసం తీయడానికి ట్రై చేశాము. సో ఐ రియలీ హోప్ యూ గైజ్ లవ్ ద ఫిల్మ్. కోవే సర్లా మ్యామ్, మీరు హ్యూజ్ ఇన్స్పిరేషన్. అంటే నాకు కామెడీ అంటే చాలా ఇష్టం, బట్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ ఇన్ ద మూవీ ఇండస్ట్రీ. నథింగ్ మోర్ డిఫికల్ట్ దెన్ మేకింగ్ పీపుల్ లాఫ్. అది మీరు ఎప్పుడో నుంచి చేస్తున్నారు. ఖచ్చితంగా నేను కూడా తెలుగులో కోవే సర్లా మ్యామ్ని ఇంకా సినిమాలో చూడాలని కోరుకుంటున్నాను. అండ్ యా, ద హోల్ టీమ్, ఐ థింక్ ఇట్స్ రియలీ స్పెషల్ బికాజ్ చాలా కష్టమైన సీన్స్ కూడా చాలా ఈజీగా అనిపించింది ఓన్లీ బికాస్ ఆఫ్ ద పీపుల్. భారతి గారు, థ్యాంక్ యూ. హీస్ ద మ్యాన్ హూ సిట్టింగ్ హియర్ peacefully because he has no instruction to give us, but he is the person who's running a lot on the set. And Janvi ma'am, thank you so much, Suresh Productions, for taking up this film and presenting it in Telugu. They are a production that we've somewhere all grown up, working with them or just being associated with the family, and they're just the nicest people and have really brought Telugu cinema where it is today.
సో థ్యాంక్ యూ. అండ్ తెలుగు సినిమా ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. సో కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీరు ఇవాళ మీ సినిమా అనౌన్స్ చేశారు, మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్స్. అండ్ ప్లీజ్ అందరూ వెళ్ళి 3rd May బాకు థియేటర్స్లో వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో పాటు, పిల్లలతో పాటు. అండ్ వుడ్ లవ్ టు నో what you guys think about it. So thank you so much. Thank you. వావ్, ఎంత ముచ్చటగా ఉంటుందో ఎన్నిసార్లు అలా నీట్గా తెలుగులో హాయిగా మాట్లాడుతుంటే. రాశి, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. అండ్ లాట్స్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ కదా, బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ అలా నీట్గా తెలుగులో హాయిగా మాట్లాడుతుంటే. రాశి, వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్. అండ్ లాట్స్ సో మచ్ ఈస్ హ్యాపెనింగ్ కదా, బ్యాక్ టు బ్యాక్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, చూస్తున్నాము. బోల్డ్ అంతా యునో సీరియస్ ఫిల్మ్స్, లవ్ స్టోరీలు, బ్యూటిఫుల్ రొమాంటిక్ సాంగ్స్ అన్నీ చేసేస్తున్నారు. సో హౌ ఇస్ ఇట్ గోయింగ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ బాక్? యాక్చువల్లీ తమన్నా చాలా చెప్పింది ఆల్రెడీ. డైరెక్టర్ గారు ఫస్ట్ సుందర్ సి గారు గురించి చెప్పాలి. ఐ థింక్ హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఆయన క్లారిటీ, ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు చాలా నచ్చింది. కాబట్టి నేను అరణ్మణి 4కి అంటే బాక్కి ఒప్పుకున్నాను. అండ్ అరణ్మణి 3లో కూడా అంటే అరణ్మణి 1, 2, 3కి చాలా ప్రేమ ఇచ్చారు ఆడియన్స్. అండ్ అందుకే నన్ను కాల్ చేశారు సుందర్ సి గారు అని చెప్పారు, యూనో దట్ అరణ్మణి 4 తీస్తున్నాను, ఎప్పుడు నువ్వు రెడీ చేయడానికి. ఐ సెడ్ సార్, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు హియర్ ద స్క్రిప్ట్, యూనో ఐ జస్ట్ వాంట్ టు డూ ద ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ నాకు హారర్ సినిమాలు చాలా ఇష్టం చూడ్డానికి. కానీ అరణ్మణి 3 టైంలో నాకు అర్థమైంది ఎంత డిఫికల్ట్ డైరెక్షన్, చాలా డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైరెక్ట్ అ హారర్ ఫిల్మ్. అండ్ ఒక హారర్ ఫిల్మ్కి మోస్ట్ ఆఫ్ ద వర్క్ హ్యాపెన్స్ ఇన్ ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. అండ్ ఐ థింక్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్ ఈజ్ ద టెక్నికల్ టీమ్, ద ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్, మ్యూజిక్ చాలా చాలా ముఖ్యం. ట్రైలర్ చూసిన తర్వాత మీకు అర్థం అయింది యాక్చువల్లీ దట్ ఇట్స్ సచ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈసారి అరణ్మణి 4/బాక్కి ఐ థింక్ గ్లామర్ పెరిగింది బికాస్ ఆఫ్ తమన్నా, హర్ గ్రేస్, హర్ టాలెంట్. అండ్ ఇలాంటి రోల్లో నేను చూడలేదు తమన్నాని. ఐ థింక్ షీఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఇప్పుడు జోజో సాంగ్ మీరు చూశారు. అండ్ ఐ థింక్ తనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఐ డోంట్ థింక్ ఐవ్ సీన్ ఇట్ బిఫోర్ ఎవర్. షీఈస్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్. ఇట్స్ బీన్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎప్పుడు ఈ సినిమాలో ఆ పాట రిలీజ్ అయింది, దట్ ద ఫేమస్ సాంగ్ వే బీ బోత్ ఆర్ డాన్సింగ్ అండ్ అయ్యో. అండ్ చాలామందికి చాలా నచ్చింది, చాలా వైరల్ అవుతుంది, చాలామంది రీల్స్ కూడా చూశాను నేను. సో ఐ థింక్ సుందర్ సి సార్ జస్ట్ నోస్ ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. సో ఈ సినిమాలో గ్లామర్ ఉంది, హారర్ ఉంది, థ్రిల్స్ ఉంది, అండ్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. అండ్ కామెడీ కూడా. తమన్నా చెప్పారు ఆల్రెడీ దట్ యునో కామెడీ ఈజ్ అ వెరీ డిఫికల్ట్ జోనర్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు how difficult it is to make people laugh. And Sarla ma'am, you're such a gorgeous woman and such a good comedian. Ante chala manchi experience ayanto. I've shared such amazing scenes. I've learned so much from her body language. I think she's one of the finest comedians we have. And I also want to see you ma'am more in Telugu films. Please do them, please. Like we need people like you. Next time we also want you to do Ayyo with us. Yes. So Same steps. సో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఖుష్బూ మ్యామ్, షీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ సుందర్ సార్. అంటే ఎప్పుడు చూసినా షీఈస్ ఆల్వేస్ స్మైలింగ్, షీఈస్ ఆల్వేస్ హ్యాపీ. ఐ నో హౌ మచ్ లైక్ యునో ఐ థింక్ షీ హ్యాస్ అ back issue, but you'll never see that pain on her face. You know, she's always smiling, always out there. I don't know how she does it all, be it politics, be it women empowerment, be it managing the household. And చాలా మంది directors ఉంటారు who talk about women empowerment, కానీ very few people actually chala manchi characters rastaru for women. And I think Sundar C sir is one of them. I'm very very happy that I got to be a part of this. Very glad that we did this. And thank you to the audience. అండ్ సారీ ఇందాక ముందు చెప్పలేదు కానీ అందరికీ నమస్కారం ఎండ్లో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ బాక్ ఇప్పుడు May 3కి రిలీజ్ అవుతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్ ఫర్ ద ఆడియన్స్. మీరు ఫ్యామిలీకి వెళ్ళి చూడాలి ఈ సినిమా, ఎందుకంటే చాలా తక్కువ సినిమాలు ఉంటారు వేర్ యూ కెన్ గో అండ్ వాచ్ విత్ ద ఫ్యామిలీ, ఎస్పెషలీ విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ దాట్ ఫిల్మ్ ఫర్ యూ. ఇది ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. భారతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ support during the film. Suresh Productions ki kuda thank you for releasing this film in Telugu. I think the Telugu audience will really enjoy this.
థ్యాంక్ యూ. వండర్ఫుల్. రాశికి మైక్ ఇవ్వగానే పాట పాడించుకోవాలనిపిస్తా ఉంటుంది ఎక్కడి నుంచో. అసలు నేను ఇందాక నుంచి అనుకుంటున్నా అడగకూడదు. అవునా? ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు ఏం పాట కావాలి? ఏదైనా ఏం సందేహం లేదు, పాడేస్తారా? అవును. ఇంత మంచి ఫ్రెష్ బ్రీజ్ కూడా వస్తుంది. అంటే నాకు ఊహలు గుసగుసలాడే. నాకు లిరిక్స్ గుర్తు రాలేదు కానీ నేను ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. నేను అది మీరు నిద్దట్లో లేచినా పాడేస్తారు కదా. అది ఐ జస్ట్ డోంట్ వాంట్ కమిట్ ఎనీ మిస్టేక్ కాబట్టి ఐ జస్ట్ థింక్ ఇట్స్ బెస్ట్ ఇఫ్ ఐ టేక్ ద లిరిక్స్. yes. ఓకే, ష్యూర్. ఈలోపు మనం ఏం చేద్దామంటే మీరు సాంగ్ రెడీ చేసుకోండి అమ్మా. Two minutes, sorry. Okay, ready. Yeah, come on everybody. మీరు పాడతారా? ప్లీజ్ విత్ మీ. We don't want to spoil anything. ఓకే, నేను ట్రై చేస్తున్నా. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే సందళ్ళలో తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిగ్గే తొందరలో ఇచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని కాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతోంది హృదయము రాసుకున్న లేక. థ్యాంక్ యూ. ఇక్కడే ఒక పడుపు తిండి ఇస్తే అలా పాట లేదు, అంత వైబ్రెంట్ గా మాకు ఇక్కడ. మ్యామ్, ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ టు సీ యూ. అండ్ మీ నుంచి దట్ పాజిటివ్ ఆరా అనేది ఎప్పుడు మాకు చాలా స్పెషల్గా అనిపిస్తూ ఉంటుంది. వెన్ ఎవర్ యు ఆర్ హియర్, హార్డీ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్ టు Telugu film industry. And yes, so ma'am, before you give away your speech, we would like to know a few things from you actually. సుందర్ గారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన అడగాల్సినవి కూడా కొన్ని మిమ్మల్ని అడిగేద్దాం అనుకుంటున్నాను. అవును, కానీ మీరు అడిగిన ముందు నేను నిజంగా ఇక్కడ అందరికీ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారు సారీ చెప్పమని చెప్పారు, ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు, ఆయన హాస్పిటల్లో ఉన్నారు, డ్రిప్స్లో ఉన్నారు. వెరీ హై ఫీవర్ 103 వరకు పోయింది నిన్న. సో హీఈస్ అండర్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇన్ హాస్పిటల్. సో కంప్లీట్ అపాలజీస్ ఆన్ హిస్ బిహాఫ్ దట్ మీరు అందరూ వచ్చారు కానీ ఆయన రావడం కుదరలేదు. సో వెరీ సారీ ఫర్ హీ బీయింగ్ అబ్సెంట్ టుడే. బట్ ఇలాంటి సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చినా మీ మనసు అక్కడే ఉందని మాకు అర్థమైంది. సో నేను ఇవాళ ఎక్కువ ఇబ్బంది పెట్టను అయితే. సో మ్యామ్, 4 parts ఆఫ్ అరణ్మనై అనేది మామూలు విషయం కాదు. ఒక సీక్వెల్ తీయడానికే చాలా పెద్ద విషయంగా అనిపిస్తూ ఉంటుంది. వాట్ మోటివేట్స్ సుందర్ గారు ఎవ్రీ టైమ్ టు క్రియేట్ వన్ మోర్ అరణ్మనై? I think Rashi and Tamanna used my answer because I have been telling them the only thing that motivates him to make Aranmanai ఆ దయ్యం చూపించడానికి ఇంట్లో ఒక దయ్యం నేను ఉన్నాను. సో నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఐ థింక్ బేసికల్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు హీ లవ్స్ టు ఎంటర్టైన్ పీపుల్. లైక్ హీస్ అ లోనర్ బేసిక్లీ. ఆయన మాత్రం ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఆయన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో ఉంటారు, హోమ్ థియేటర్లో ఉంటారు, అలాగే ఉంటారు. కానీ హీ లవ్స్ ఎంటర్టైనింగ్ పీపుల్. అండ్ సిన్స్ అరణ్మనై హిస్ జానర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇది హారర్ కామెడీ అది అంతా కాకుండా ఐ వుడ్ సే దట్ హీస్ బేసిక్లీ అ మాస్టర్ ఆఫ్ హిస్ ఆర్ట్. అది దాట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. సో అది ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఇష్టం. సో హీ క్రియేట్స్. అండ్ అరణ్మనై మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకు చూస్తే సబ్జెక్ట్ ఒకటి కాదు, క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆర్ క్యారికేచర్స్ అది కాదు, కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. సో అందుకంటే ఇట్ మేక్స్ ఇట్ అ లిటిల్ మోర్ ఈజియర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బికాస్ పేరు అదే ఉంది అరణ్మనై, బట్ యూ నీడ్ టు గివ్ అ న్యూ థింగ్ టు పీపుల్ ఆల్ ద టైమ్. అండ్ టచ్ వుడ్, గాడ్స్ బ్లెస్సింగ్, thrice we have been extremely successful. And this time also ఆ ఫిల్మ్ నేను చూసాను, చాలా బాగా వచ్చింది. సో ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ ద థియేటర్స్. అండ్ ఇందాక కోవేశ్వరల గారిని అడిగినప్పుడు పాస్ టు ఖుష్బు గారు అని ఆ క్వశ్చన్ని మీకు పాస్ చేశారు కదా, అది కూడా అడుగుదాం అనుకుంటున్నా. సో బాక్ గురించి, ద అసామీస్ ఫోక్లోర్ క్యారెక్టర్ ఆఫ్ ఆ నేమ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చారు అని తెలిసింది మా రీసెర్చ్ తర్వాత. బిఫోర్ దట్ వీ డోంట్ నో దట్ నేమ్ ఇట్ సెల్ఫ్. సో కెన్ యూ టెల్ సమ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ బాక్? అది కాదు, యాక్చువల్లీ అరణ్మనై 4 తీద్దామని ఆయన డిసిషన్
తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది, ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు. కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అన్నీ జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు. ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ 30%, 70% మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి, అది మెయిన్ ఉంది. సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసాంలో ఫోక్లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకి తెలిసింది. సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్. పిక్చర్ చూసిన తర్వాత, మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్లోర్ మేము చెప్తాం, కానీ ఆ బాక్ గురించి వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. వావ్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ నిజమైన ఫోక్లోర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్ సెట్ ఉంటారా? అస్సలు లేదు. నా పని ఆఫీస్లో చెక్ సైన్ చేస్తాను. ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను. షూటింగ్ రిలీజ్ అయిన తర్వాత అన్ని డబ్బు నా అకౌంట్కి వచ్చేస్తుంది. ఆ పని నాది అంతే. అదే కదా, లేకపోతే సుందర్ గారు అంత కాన్సన్ట్రేటెడ్గా డైరెక్షన్ యాక్షన్ ఎలా చేయగలుగుతారు చెప్పండి? మొత్తం డైవర్షన్ అయిపోతుంది. లేదండి, డైరెక్ట్ డైవర్షన్. నేను షూటింగ్కి వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతారు, ఎందుకంటే నన్ను చూడాలి, నేను ఎలా కంఫర్టబుల్గా ఉన్నానా లేనని అది అన్నీ ఆయనకు ఉంటుంది. సో ఐ మాక్సిమం అవాయిడ్ గోయింగ్ టు ద సెట్స్. Okay. అంటిల్ అన్లెస్ ఒక అవుట్డోర్లో లాంగ్ షెడ్యూల్ ఉంటే ఒక 2 days 3 days పిల్లలతో నేను అక్కడ వెళ్తాను, ఆయన చూసి వచ్చేసి. ఐ థింక్ ఈ సినిమాలో కూడా ఐ జస్ట్ కేమ్ వన్స్ or twice. వన్స్ తమన్నా ఉన్నప్పుడు నేను వెళ్ళాను, అండ్ వన్స్ ఐ థింక్ రాశి యువదే, అండ్ దట్ టు ఎందుకంటే ఇట్ వాజ్ ఆ వెడ్డింగ్ యానివర్సరీ, అందుకంటే సర్ప్రైజ్ ఇచ్చడానికి నేను వెళ్ళాను. 1 day ఆన్ సెట్ జరిగిందా? లేదండి, వెడ్డింగ్ యానివర్సరీ లేదండి, ఒక రోజు ముందుకు వెళ్ళాను. వెడ్డింగ్ డే అని ఆ రోజు చూస్తే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, మళ్ళీ వచ్చేసాను. అయ్యో. ఓకే, కాదు, ప్రొడ్యూసర్ ఖుష్బూ గారు తక్కువ వెళ్తారు సెట్స్కి, స్టైలిస్ట్ ఖుష్బూ గారు వెళ్తారా మరి? సుందర్ గారు వెళ్తున్నాను. సుందర్ గారి మొత్తం స్టైలిస్ట్ అంతా ఖుష్బూ గారు అనమాట చూసుకున్నది. అవును, ఫస్ట్ ఫిల్మ్ నుంచి, ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నేనే చేస్తున్నాను, ఎందుకంటే హీఈస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ. నేను సుందర్ గారు వీ హ్యావ్ బీన్ టుగెదర్ ఫర్ 30 long years నౌ. ఈ 30 yearsలో ఆయనతో ఎవరో మీ షూ సైజ్ ఏంటి అది అడిగితే కూడా ఆయనకి తెలీదు. సో అలాగే అలవాటం అయిపోయింది. సో అందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కాస్ట్యూమ్స్ నేను చేయాలి, ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐ నో హిస్ స్టైల్. సో అందుకంటే అండ్ ఐ డోంట్ ఫస్ట్ డే అన్ని కాస్ట్యూమ్ తీసి ట్రయల్ చేసి పంపిస్తాను, ఇది ఓకే ఓకే ఓకే. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్ సెట్ చేసి ఇస్తాను, మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తారు. అప్పుడు హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ మీ that you don't need a stylist, you can just get one company costumer and do it. Exactly, I was about to ask that. ఆ విషయంలో గొడవలు జరుగుతాయా అని చెప్పి. డెఫినెట్గా జరుగుతుంది. యాక్చువల్లీ మీరు ఈ సినిమా చూస్తే ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ఫినిషింగ్ వరకు ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది, ఎందుకంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ 24 hours. సో ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సో ఒకే కాస్ట్యూమ్ 3 similar costumes I have to buy. సో దొరకదు, సో you go around, look for it, get the materials, And that costume should be on spot. all the 3 costumes. Then dupe ki same 3 costumes కావాలి, అది రెడీ చేయాలి. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫార్చునేట్లీ ఐ వెంట్ డ్యూరింగ్ ద క్లైమాక్స్. వెళ్ళి చూస్తే నేను ఇచ్చిన కాస్ట్యూమ్ ఆ బ్రౌన్ అండ్ బ్లాక్ కాకుండా ఏదో ఒక గ్రీన్ అండ్ ఏదో ఒక కలర్ వచ్చింది. అంతే, స్టాప్ ద షూట్ నా, లేదంటే అన్ని కాస్ట్యూమ్స్ పోతుంది. సో ఐ మేడ్ హిమ్ రీడూ ఇట్ యాక్చువల్లీ. అలా ఉంటుంది మరి ఖుష్బూ గారితో. కాదు, ఖుష్బూ గారు అండ్ సుందర్ గారు ఇంట్లో ఏ విషయంలో ఖుష్బూ గారు బాగ్గా మారుతారు, ఏ విషయంలో సుందర్ గారు బాగ్గా మారుతారు? We want to know that. I don't think iddaru we turn into bark, but yes, పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికీ మధ్యలో గొడవ వస్తుంది, భర్త భార్య మధ్యలో గొడవ వస్తుంది, నాకు వస్తుంది. బట్ ఐ బికమ్ బాక్ వెన్ హ్యావ్ టు థింక్. ఐ థింక్ పిల్లల గురించి ఉంటే నేను బాగ్గా మారుస్తాను. అండ్ ద సేమ్ విత్ హిమ్. ఆయనకి ద ఓన్లీ థింగ్ హీ డజంట్ లైక్, ఎవరైనా ఆయనకు కోపంగా ఉన్నప్పుడు మళ్ళీ యూ ఆన్సర్ హిమ్ బ్యాక్, then he dislikes it. So I think that's the only time where I have to, ఆయనకి కోపం రాదు, వస్తే వాల్కానో లాగా ఎరప్షన్ ఉంటుంది. అప్పుడు నా టేబుల్ ఎక్కడ ఉంది చూసి వెనకాల వెళ్ళి హలో ఐ యామ్ ఇన్విజిబుల్ టు యూ అలాగా ఉంటాను. ఓహో, ఇంత 30 years తర్వాత అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటుంది కదా. కాదు, సెట్స్లో కూడా ఎప్పుడైనా వాల్కానో ఎరప్ట్ అయ్యి? నో. ఇక్కడ భారతి
ఆయన మెయిన్ రైట్ హ్యాండ్. భారతీ సార్ సెట్ల కత్వరా ಇಲ್ಲ నో వెరీ రేర్లీ, వెరీ కోపం వస్తుంది కానీ వెరీ రేర్లీ. ఓకే, దట్ అవతార్ ఓన్లీ మీకే ఇంట్లో అది కాదు భారతికి ఉంటుంది, మా ప్రొడక్షన్ డిజైనర్ గోపి గారు ఉన్నారు, ఆయనకి తెలుసు. Yeah, దే ఆల్ గెట్ ఇట్ ఫ్రమ్ హిమ్ అంతే. సో ఖుష్బు గారు, ఈ క్వశ్చన్ మీకు చాలా మంది ఈ పాటికే అడుగుంటారు, బట్ మేబీ నేను తెలుగు ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. సుందర్ గారిలో రైటర్, డైరెక్టర్, యాక్టర్, అఫ్ కోర్స్ ప్రొడ్యూసరు, ఇలా రకరకాలు ఇంకా ఉన్నాయి, బట్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా నచ్చుతారు? సుందర్ సి ద పర్సన్. Look at that blush while saying, man. I think he's a wonderful human, so I like him. But yes, as a director, ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు లవ్ వచ్చింది, so I like him as a director more. I'm a little more possessive of the director. Actor is by, it's by choice. Being a director is by default, but actor is by choice. So I think ఆయన ఎప్పుడూ చెప్తారు, యాక్టింగ్ అంటే దట్స్ ది పాకెట్ మనీ. ఓకే, ఇంతకీ ప్రొడ్యూసర్ గారు యాక్టర్ సుందర్ గారికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారా లేదా అసలు? అస్సలు లేదు, డైరెక్షన్కి ఇచ్చాను, అది చాలు. అబ్బా, ఎందుకంటే యాక్టింగ్కి ఆ డబ్బు నా పాకెట్లో వచ్చింది కదా. సుందర్ గారు ఇవాళ మీరు లేరని ఫుల్ డామినేషన్ అండి వాళ్ళ స్టేజ్ పైన. ఆయనకి తెలుసు, ఆయన ఉంటే కూడా ఒక కార్నర్లో కూర్చుని ఉంటారు, ఆయన అస్సలు మాట్లాడరు. ఈ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ వర్డ్స్. వండర్ఫుల్, అమేజింగ్. థ్యాంక్ యూ ఖుష్బు గారు. మీరు బాగ్ గురించి చెప్పాలనుకున్నవి కూడా చెప్తే. యా, ఫస్ట్ సురేష్ గారికి, నారాయణ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఈ పిక్చర్ చూడు కాకుండా దే సా ద ట్రైలర్ అండ్ ప్రొమో కట్స్ అని చూసి దే వర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దే హ్యావ్ టేకెన్ ఇట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఆంధ్ర, తెలంగాణ, కంప్లీట్ ఇక్కడ తెలుగు సినిమాలో. సో ఇద్దరికి చాలా థ్యాంక్స్. అండ్ సురేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఉండాలి, సురేష్ ప్రొడక్షన్స్కి. ఎందుకంటే నా సౌత్ జర్నీ స్టార్ట్ అయింది సురేష్ ప్రొడక్షన్ నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ అబౌట్ సురేష్ ప్రొడక్షన్, రామనాయుడు గారు, సురేష్ బాబు గారు, వెంకీ గారు, అందరికీ. సో దే నో దాట్. సో మై హ్యూజ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్. అండ్ అఫ్ కోర్స్ రామనాయుడు గారు చూస్తూనే ఉన్నారు, సో థ్యాంక్ యూ టు హెమ్. అండ్ బాగ్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలి. ఎందుకంటే తమిళ్లో చెప్తారు, ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇలాంటి అరణ్మనే ఫ్రాంచైజ్ రిలీజ్ అయినప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తారంటే మళ్ళీ థియేటర్స్కి ఒక మల్లెపూ వాసన ఉంది, బికాస్ విమెన్ కమ్ టు ద థియేటర్. అండ్ పిల్లలతో నేను చూసాను, నైట్ 10 o'clock షో అయితే కూడా అందరూ చిన్న చిన్న పిల్లలు పట్టుకుని థియేటర్కి వస్తున్నారు, ఫ్యామిలీస్. సో ఐ థింక్ వీ బ్రింగ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ ఇన్ టు ద థియేటర్స్. కోవిడ్ తర్వాత సినిమాకి మళ్ళీ అందరూ వస్తారా లేదా, థియేటర్స్ ఉంటుందా లేదా అని ఉన్నప్పుడు ఐ థింక్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ. అండ్ బాగ్ ఇస్ జస్ట్ taking one step forward and bringing families back into the theatre. So I think I must thank my director Sundar Garu for giving us yet another super duper hit, Bag. And Andaru Kovesarla Garu, because she has been part of a production for a very very long time. Ippudu kaadu, for a very long time she has been part of it. And thank you for always being there, supportive, anta support chestaru meeru. Thank you Rashi. Thank you, Tammy. The most, I think my husband is very lazy. ఆయనకి ఒక డైరెక్షన్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ జోన్ డెఫినెట్గా ఉండాలి. And I think he's found his comfort zone and Rashi and Tamanna, because he says, no problem artist. నేనేం చెప్తానో అది అర్థం చేసుకుని వాళ్ళు చేస్తారు. సో ఐఎమ్ కంఫర్టబుల్. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏదైనా ఒక కొత్త డైరెక్షన్ అయితే ఈ రోల్కి టామీ, no, I think Rashi, no, I think Ilaga. You know, he always goes for these two options. So I think glad to have both of you on board with us. And everyone in the team, Vanilla Kishore Garu, Srinivas Reddy Garu, and in Tamil you have Yogi Babu, VTV, everyone. So I think thank you so much, because oka picture theyadaniki not one person is responsible for the success of a film. I think the entire team, whether it is Hip Hop Tamila or whether it is Kicha, our cameraman, because camera work anta beautiful ga undi. So I think we must hand it over to Kicha for doing the brilliant work with camera and VFX, CG works, art director. And Hip Hop Tamila mi andariki telusu ayana music anta cheyatledu endukante he's become a hero himself. బట్ ఈ పిక్చర్కి డైరెక్టర్ గారు లేదు, హిప్ హాప్ తమిళ ఉంటే బాగుంటుంది, ఆ సాంగ్ ఇలాంటి పెప్పీ నంబర్స్ కావాలి అండ్ సోల్ఫుల్ మ్యూజిక్ కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఇలాంటి సినిమాకి.
So he was very particular that we get Hip Hop Tamira. So we call him Adi. He's Adi to us. So thank you, Adi, for coming on board with us. And thank you, everyone associated with the film. This wouldn't have been possible for every team member from Avni Cinemax or Suresh Productions and Asian Films here. So thank you once again. అమేజింగ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అయితే ప్రొడ్యూసర్ ఖుష్బు గారుగా మా ముందుకు వచ్చారు, బట్ మళ్ళీ యాక్ట్రెస్ ఖుష్బు గారుగా కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాము. వెంకీ గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మాకు వస్తూ ఉంటాయన్నమాట. లేదు, సినిమా చేయడానికి నేను ఓపెన్గా ఉన్నాను, కానీ క్యారెక్టర్స్ రావాలి. అలాంటి మంచి క్యారెక్టర్స్ ఉంటే చాలా తక్కువ చేస్తున్నాను సినిమా. నాకు పెళ్ళి అయ్యి 25 years అయింది, కానీ 25 yearsలో ఐ హావ్ నాట్ ఈవెన్ డన్ 25 films. సో చాలా తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఒక పొజిషన్కి వచ్చేసాం, ఆ పొజిషన్ అలాగే ఉండాలంటే, ఆ రెస్పెక్ట్ ఉండాలంటే అలాంటి సినిమా చేయాలి. సో అందుకంటే తమిళ్లో దేసే పత్తల పదనో నిరక వేండ, డోంట్ బీ ది 11th man in the crowd of 10. So I think I'm very particular about that. If I do a film, it has to be something extraordinary. It has to be a very well-made film. The setup chala baga undali. And of course, ippudu it's brilliant to see newcomers, new generation, the Gen Next cinema makers, anta brilliant ka cinema teestaru. So I think I would love to do something which is again suits me, suits my age, suits my character, where I think that okay, it'll be nice for me to do it. I'm open to films, but again, it has to suit me. I have to be very comfortable doing that. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ లెట్ మీ రిమైండ్ యూ, మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు, కానీ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది మ్యామ్, ఏజీఈ అని, ఏజ్ అని అంటారనమాట దాన్ని. సో యాక్చువల్లీ మీరు ఆ పదం మర్చిపోయారని మాకు అర్థమైంది. అయ్యయ్యో, నా పిల్లలు ఇక్కడ లేదంటే ఇక్కడ అంత గట్టిగా మాట్లాడతాను కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ ద మౌస్, బయట ఉన్నప్పుడు ఐఎమ్ ద టైగ్రెస్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ ద ర్యాట్. అదా వెలీలే పులి, వీటిలో ఎలి. సో దట్ ఈస్ మై పొజిషన్. అది అందరికీ కామన్. యా. సో ఇంట్లో మీరు ఇప్పుడు ఏజ్ చెప్పారు కదా, అది పిల్లలు ఉంటే అది ఇంట్లో మీమ్స్ అంతా ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఇది సెపరేట్ ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా, దాంట్లో స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ ఇట్స్ గ్రేట్. యా, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ, accept where you are, and only until unless you don't accept the realities of life, you cannot age gracefully. That's it. You are an inspiration in many ways, and ee vishayamlo kuda. Thank you. So thank you so much. Looking forward to see you in many movies, many roles in fact. Thank you so much, Khushbu ma'am. And before you leave the stage, we want you to launch the Telugu trailer, I mean the Bag trailer. అందరికీ నమస్కారం. చాలా సంవత్సరం తర్వాత ద బాగ్ సినిమాలో మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నేను ఇక్కడ హైదరాబాద్కి వస్తాను. మీ అందరినీ చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎన్నో సినిమా చేసినా కూడా తెలుగులో సినిమా చేయడం అనేది అది ఒక తని రకంగా ఉండేది. నాకు చాలా ఇష్టమైన ఒక లాంగ్వేజ్ అది. ఆ తర్వాత ఈ ప్రొడక్షన్ వచ్చి పిల్లలందరికీ ఈ సమ్మర్లో అంత ఇంట్రెస్టింగ్గా సీజీ వర్క్స్ అండ్ దెయ్యాలంటే పిల్లలందరికీ చాలా ఇష్టపడుతుంది. అలాంటి ఒక చాలా చూసి డైరెక్టర్ గారు చేస్తుంటారు ఈ సినిమా. తర్వాత హీరోయిన్స్ తమన్నా గారు అండ్ రాశి ఖన్నా గారు ఇద్దరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ సాంగ్ కూడా చూసారు. ఇద్దరికి ఈక్వల్గా నేను కూడా వెనకాల ఉండొచ్చు కానీ కాదు, ఆయన అమ్మాయిలు బాగా యాక్టింగ్ చేస్తుంటారు ఈ సినిమాలో. ఆ తర్వాత వెన్నెల కిషోర్ గారు, శ్రీనివాస రెడ్డి గారు కూడా నాతో ఇప్పుడు ఉన్న కామెడీ దీంట్లో వీళ్ళతో కలవడానికి నాకు ఒక సందర్భం దొరికింది. ఆ తర్వాత ఖుష్బూ గారు చెప్పడానికే లేదు, ఎప్పుడు ఎవర్ గ్రీన్ అంటే ఖుష్బూ గారే. చాలా అందమైన ఒక హీరోయిన్, అందమైన ప్రొడ్యూసరు. ఆ తర్వాత సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు, అమ్మాయి కూడా ఉన్నారు జాన్వి గారు. మీ అందరినీ కలవడానికి నాకు ఇది ఒక మంచి ఛాన్స్ కూడా నేను చెప్తాను. ఈ సినిమా బాగా హిట్ అవుతుంది అని ఒక కన్ఫర్మేషన్ నాకు, అంటే ఇది పిల్లలందరికీ చాలా ఇష్టం అవుతుంది. చాలా సమ్మర్ టైము హాట్గా వేడిగా ఉన్నాడప్పుడు నవ్విగా చూసి భయపెట్టి అందరికీ ఇష్టపడ్డదే ఒక సినిమా ఇది, ది బాగ్. ఓకే, May 3rd రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మ్యామ్. మీరు దొరికారు. మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామా మేము ఇవాళ? అస్సలు ఛాన్సే లేదు. చెప్పండి అడగండి. కాదు, మీరు అన్నట్టు నిజంగా బాగ్ పిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే నేను విన్నాను బాగ్ ఇస్ ఘోస్ట్ నేమ్ ఫ్రమ్ ఏ ఫోక్లోర్, ఫ్రమ్ అసమీస్ ఫోక్లోర్లోని ఒక క్యారెక్టర్ పేరు అని చెప్పి. కెన్ యూ టెల్ us సంథింగ్ అబౌట్ దట్? అది నేను చెప్పడం అది బాగా ఉండదు. అది ప్రొడ్యూసర్ గారు ఖుష్బు గారు చెప్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఖుష్బు గారు మీరు చెప్పండి అయితే బాగ్ గురించి. అయితే మీరు చెప్తే మాత్రమే బాగుండేది ఒకటి అడుగుతా. చెప్పండి. డైలాగ్ ఆవకాయ. అసలే సమ్మర్ సీజన్, ఆవకాయ సీజన్. అవునా? ఆవకాయ సీజన్ నడుస్తుంది. సో అందరికి వేడి కాలంలో ఎంత వేడిగా అయినా కూడా మనం మధ్యాహ్నం అలాగా లీఫ్ పెట్టుకుని అందులో అంత వేడిగా అన్నం పోసి కాసంత ఊరకాయలు, ఊరకాయలు నెయ్యి, కొంచెం ఇంత నెయ్యి దాంట్లో పోసి కలిపి తింటే జలం వస్తుందండి. ఓ సూపర్, వెరీ హ్యాపీ. ఇంకొకటి చెప్పండి. నా భూతే నా భవిష్యత్. అవునండి, నాకు అప్పుడు సరిగా అర్థం కాదు. అప్పుడు దాసరి గారు ఒక టైం నాకు సెట్లో డైలాగ్ చెప్పారు. అది చాలా అబద్ధంగా తమిళ్లో అది ఏమీ లేదు. దెంగిలకాయ అన్నాను నాకు అది అర్థం తెలియట్లేదు. అప్పుడు నేను అది సీరియస్గానే వచ్చి డైలాగ్ అంటే అందరూ నవ్వారు. ఎందుకు నవ్వుతున్నారు అని నాకు తెలియట్లేదు. తర్వాత సరే ఏదో ఒక వాళ్ళు తప్పు ఉంది అది మాత్రం తెలిసిపోయింది. అలాగే ఇప్పుడు నా భూతే నా భవిష్యత్ ముప్పి అడిప్పి. ఓకే. ఓ మై గుడ్నెస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Thank you. మ్యామ్, యూ షుడ్ డూ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు యాజ్ వెల్. వీఆర్ మిస్సింగ్ యూ ఇన్ తెలుగు. అఫ్ కోర్స్ మీరు ఎక్కడున్నా ఆ కామెడీ మా దగ్గర దాకా వచ్చేస్తూనే ఉంటుంది. డెఫినెట్గా ఏ లాంగ్వేజ్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది కదా. పాన్ ఇండియా అయిపోయింది సినిమా. దాన్ని బట్టి నేను ఇప్పుడు బాగ్తో మళ్ళీ నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే. అమేజింగ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్